శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సింహరాశి వారు ఈ సంవత్సర ద్వితీయార్థంలో అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తాళలేక అప్పుల బాధలు ఎక్కువయ్యి, అయ్యో నాకు ఏ మార్గాలు కనిపించడం లేదే, ఇంకా అప్పుల స్థాయిలో దిగిపోతున్నాను, చాలా ఇబ్బందిదాయకంగా ఉంది ఆర్థిక పరంగా అనుకున్నటువంటి వారు ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసిక క్షోభకు గురయ్యి అనారోగ్య పాలయ్యి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేటువంటి వారు సింహరాశిలో వారు ఎటువంటి జాగ్రత్త, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి మూల మంత్రాన్ని జపం చేయాలి, దీనివల్ల మాకు కలిసి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఆర్థిక ఇబ్బందులు ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో పూర్తి చేసేసుకుని అప్పుడు బాధ లేకుండా గట్టిపడేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయంలో ముఖ్యంగా ఈ సింహరాశి వారు వచ్చేటువంటి జూలై 22వ తారీఖు నుంచి ఇంకాస్త ఆర్థిక ఊబిలోకి దిగేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతోందండి. అది దైవ నిర్ణయంగా పరీక్షా కాలంగా ఉంటుంది. అది కూడా అక్టోబర్ 12వ తారీఖు వరకు కూడా సింహరాశి వారికి ఆర్థికంగా నలిగేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అక్టోబర్ 12 తర్వాత మాత్రం వీళ్ళకి ఆర్థిక ఊబి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు అయితే ఏర్పడతాయి. సెకండ్ ఇన్కమ్ అనేటువంటిది అక్టోబర్ 23 తర్వాత జనరేట్ అవుతుంది. మరి ఈ కాలంలో ఇలాగే నలగవలసిందేనా, ఎందుకు వచ్చింది అప్పుల బాధ, మరి ఈ 3-4 నెలలు ఏ విధంగా గురువు గారు మరి మా పరిస్థితి ఏమిటి అంటే కనుక, సింహరాశి వారు వచ్చేటువంటి ఈ 3 నెలలు అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలలు కూడా ప్రత్యంగిరాదేవి ఆరాధన చేయండి. దీనివల్ల మనోధైర్యం పెరుగుతుంది, రానున్న రోజుల మీద నమ్మకం ఏర్పడుతుంది. ప్రత్యంగిర దేవాలయంలో జాగ్రత్తగా ఒక 4 మిరియాలు, అదేవిధంగా ఎండుమిర్చి అమ్మవారి చేతిలో పట్టుకుని అమ్మవారి దేవాలయం ప్రదక్షిణ గావించుకుని చక్కగా వాటిని అక్కడ ఏదైనా హోమగుండంలో హవనం జరిగితే హోమగుండంలో మీ పేరు చెప్పుకుని వేయండి. లేదు కొంచెం స్తోమత ఉంది గురుగారు మాకు అనుకున్న వారు ప్రత్యంగిర హోమాన్ని చేయండి. గురుగారు మాకు అంత స్తోమత లేకే కదా రెమెడీస్ అడుగుతున్నాం అనుకున్న వారు ప్రత్యంగిరాదేవి అమ్మవారి యొక్క ప్రతిమ ఒక ఫోటో తీసుకుని ప్రతిరోజు కూడా ఎర్ర మందార పువ్వు పెట్టడానికి చూడండి. ప్రత్యంగిర అష్టోత్తర శతనామావళి మీరు యూట్యూబ్లో కొడితే వస్తాయి, వాటిని చదవడం. ఆర్థికంగా ఇబ్బంది ఉంది కావున ఈ 3 నెలలు ఎటువంటి అప్పులు వాళ్ళు ఇంటికి రాకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా వారు నాకు 3 నెలలు టైం ఇచ్చేలా చూడమ్మా అని చెప్పి నమస్కారం చేయడం. ఇంతకు మించి సింహరాశి వారిని కాపాడేటువంటి దైవం మరొకటి లేదు. ఈ 3 నెలలు కూడా ప్రత్యంగిర ఆరాధన సింహరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. కొద్దిగా స్తోమత ఉంది గురుగారు మాకు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యంగిర దేవాలయంలో అమ్మవారికి వేసినటువంటి నిమ్మకాయని ఒక నిమ్మకాయ తెచ్చుకుని దాన్ని జ్యూస్ చేసుకుని తాగేయండి. దీనివల్ల మన యొక్క శత్రువు కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల పెట్టేటువంటి ఇబ్బందులు కానీ కొంచెం తొలుగుతూ ఉంటాయి. గురువారు మరి ప్రత్యంగిర దేవాలయం అనేటువంటిది చాలా చోట్ల లేవు. మరి ఎలాగా అంటే ఇంట్లో ఒక ప్రతిమ పెట్టుకోవడం, 21 రోజులు అమ్మవారికి ఎర్రటి మందారం సమర్పించడం, ప్రత్యంగిర అష్టోత్తర శతనామావళి చదవడం, అమ్మవారికి చెద్దన్నం నైవేద్యం పెట్టండి. కాస్త మిరియాలు వేసి చెద్దన్నం రాత్రి కాస్త అన్నం తోడు వేసుకుని దాంట్లో కాస్త పెరుగు వేసేసి ఉదయాన్నే 4-5 మిరియాలు, ఒక ఉల్లిపాయ నైవేద్యంగా సమర్పించేసి ఒక అరగంట గంట తర్వాత మీరు ఇంకా టిఫిన్లు మానేసి ఆ అన్నాన్ని భుజించేసి వెళ్ళిపోవడం. ఇలా 21 రోజులు చేయగలిగితే సింహరాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి అక్టోబర్లో అవకాశాలు కనబడతాయి. మరి ఇది చేయకపోతే కనబడదా గురువు గారు అంటే కనుక అక్టోబర్ తర్వాత నుంచి వీరికి అవకాశాలు ఉన్నటువంటిది కనబడతాయి. కానీ వాటికి ఎలా వెళ్ళాలి, ఇస్తాడా ఇవ్వడా, మనం 1,00,000 రూపాయలు అడిగాం లక్షిస్తాడా అనేటు క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. ఈ ప్రయోగం చేయడం వల్ల ఏమవుతుంది, 1,00,000 మీరు అడిగితే ఖచ్చితంగా 60,000 అన్న మీకు ముట్టుతాయి. గుడ్డి కన్నా మెల్ల బెటరు. అందువల్ల మనం అప్పుకి వెళ్ళినా, మనం అప్పు ఎవరికైతే ఇచ్చాం వాడు ఇవ్వాలన్నా 60,000 మాత్రం మనకి లభించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంటే కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉండడానికి మాత్రమే ఈ ప్రయోగం. అంతేకాకుండా సింహరాశి వారు వచ్చేటువంటి జూలై 20వ తారీఖు నుంచి కూడా ప్రతిరోజు అక్టోబర్ వరకు కూడా ప్రతిరోజు నిత్యము క్లీం హ్రీం నమః, క్లీం హ్రీం నమః, ఇక్కడెక్కడక్కడ ఓము శ్రీము చెప్పలేదు, గుర్తుపెట్టుకుని క్లీం హ్రీం నమః అని మాత్రం 108 సార్లు పఠించేసుకుని 2 మిరియపు గింజలు కళ్ళగద్దుకుని నోట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీ దైనందిక చర్యలు ఏవైతే ఉన్నాయో చేసుకోండి. ఒకవేళ
గురుగారు ఉదయం చేయడానికి మాకు సమయం కుదరలేదు, రాత్రి వేళ అయితే ఒక చిన్న దాసిన చెక్క ముక్క చేతిలో పట్టుకుని నేను చెప్పిన మూలమంత్రాలు 100 నిమిషాలు పఠించి స్వీకరించిన తర్వాత ఖచ్చితం ఒక 10-15 నిమిషాలు తర్వాత మీరు ఏదైనా భుజించి నిద్రించాలి. ఎక్కడా కూడా ఎటువంటి నియమాలు లేవు. మీ దైనందిక చర్యలు మీరు రోజువారీ ఎలా ఉంటున్నారో అలా చేసుకోవచ్చు. సింహరాశి వారు ప్రత్యేకంగా 21 రోజులు ప్రచింగిరా దేవాలయానికి వెళితే మాత్రం నియమాలు పాటించండి. నేల మీద పడుకోవడం, సంసారానికి దూరంగా ఉండడం, వెల్లుల్లి అల్లం ములక్కడ చెగించడం, అంటే తినకుండా ఉండడం, ఇటువంటి చేసుకోండి. దేవాలయానికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకునేవారు ఈ పని చేయండి. ఒకవేళ ఇది కూడా లేదు గురుగారు మాకు ఈ ఆప్షన్ కూడా లేదు అనుకుంటే కనుక మీ ఇంట్లోనే దేవతామూర్తి ఎదురుగా ప్రచింగిరా ఫోటో కూడా ఒకటి పెట్టుకుని అమ్మవారి ఎదురుగా ఆవదంతో తెల్ల ఒత్తుతో దీపారాధన చేయండి. ఇలా చేసిన మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఈ సింహరాశి వారు వచ్చేటువంటి ఆగస్టు 11వ తారీఖు నుంచి ఆరోగ్య సమస్య అనేది ఇంకాస్త ఎక్కువ అవుతుంది. ఇప్పటి వరకు ఈ అప్పుల వల్ల తీసుకున్న స్ట్రెస్ ఏదైతే అనారోగ్య వ్యవస్థ ఉందో అది ఆగస్టు 11వ తారీఖు నుంచి ఇంకా కాస్త ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది తగ్గించుకోవడం ఎలా అంటే కనుక సింహరాశి వారు ఖచ్చితంగా ఉదయం సాయంత్రంలో ఈ 2 పూటలో ఏదో ఒక పూట నిర్ణయం తీసుకోవాలి. అయితే ఉదయం లేదా సాయంత్రం, అంతేగాని ఒక రోజు ఉదయం ఒక రోజు సాయంత్రం చేయడానికి కుదరదు. అయితే పూర్తిగా ఉదయం లేదా పూర్తిగా సాయంత్రం. ఉదయం చేసేవాళ్ళు 7:40 రుద్రం పూర్తిగా వినేయండి. హెడ్సెట్ పెట్టుకొని రుద్రం వినండి. విన్న తర్వాత ఒక గ్లాసు నీళ్లు స్వీకరించండి. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, గ్లాసుతో నీళ్లు స్వీకరించి సర్వం పరమేశ్వర రక్షమాం అనుకొని విభూతి దాన అడ్డంగా చేయండి. సాయంత్రం ఎవరైతే వింటారో వీళ్ళు శివతాండవం వినండి. శివతాండవం విని చిటికుడు భస్మాన్ని నీళ్ళలో కలుపుకుని తాగండి. సాయంత్రం వింటే భస్మం నీళ్ళలో కలుపుకోవాలి. ఉదయం వింటే కేవలం నీళ్లు మాత్రమే స్వీకరించాలి. ఆరోగ్య సమస్య నుంచి సింహరాశి వారు ఖచ్చితంగా ఇలా మీరు 11 రోజులు చేయగలిగితే ఆరోగ్య సమస్య నుంచి మీ యొక్క స్థితి మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా అప్పుల బాధ తట్టుకోలేక సింహరాశి వారు ఈ యొక్క ఆగస్టు కానీ అక్టోబర్ కానీ ఈ 2 నెలల్లో స్థానం మార్చేస్తారు. అంటే ఇల్లు మార్చడం కానీ లేదా వేరే ఊరు వెళ్ళిపోవడం కానీ ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంచెం ఊరట కలిగి సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశాలు కలిగి పాతది మీద కోర్టుకు సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిలో జయకేతనం ఎగరేసి 60,000 అంటే ₹1,00,000 కావాల్సి మీకు 60,000 అన్నా వచ్చి పర్వాలేదు రొటేషన్ చేయగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా ప్రచింగిరాదేవి అమ్మవారు మీకు కలగజేస్తుంది. కాబట్టి సింహరాశి వారు ప్రత్యేకించి ఈ ఆగస్టు నుంచి ప్రచింగిర ఆరాధన చేయడం అంత ఉత్తమమైన పని మరొకటి లేదు. పైగా ఈ సింహరాశి వారు ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులకి పసుపు వర్ణ పుష్పాలతో మాత్రం అర్చన చేయగలిగితే అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ సింహరాశి వారు ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే ఇతర ఇంట్లో సమస్యలు కానీ చికాకులు కానీ ఏమన్నా ఉంటే గనక ఈ కింద స్క్రోల్ నెంబర్ సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు, ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలని పూర్తి విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. సర్వం పరమేశ్వరార్పితం.